All of you once again. సో నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను కదా, ఇలా టుడే మనకి హైదరాబాద్ నుంచి హెచ్ఆర్ మనతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రజెంట్ టాలీ ERP9 నేర్చుకోవడం వల్ల టాలీ ERP9 యాజ్ యూజువల్ టాలీ ప్రైమ్. టాలీ ERP9 అనేది మనకి ఓల్డ్ వర్షన్ 20 బిఫోర్ ఉండింది. ప్రజెంట్ ఇప్పుడు మనకి టాలీ ప్రైమ్ వచ్చింది. ఈ టాలీ ప్రైమ్ వల్ల మనకి నేర్చుకోవడం వల్ల మార్కెట్లో ఎలాంటి నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, వాటి యొక్క శాలరీ రేంజెస్ ఏ విధంగా ఉన్నాయి, ప్రజెంట్ మన స్టూడెంట్స్కి ఎంతమందికి జాబ్స్ వచ్చాయి, ఫర్దర్ క్లాసెస్లో కూడా ఫర్దర్ పర్సన్స్ కూడా జాబ్స్ ఏ విధంగా మనం ప్రొవైడ్ చేస్తాం, అవన్నీ కూడా మనం మీతో ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకే, ఆల్రెడీ మన స్టూడెంట్ లైక్ హైదరాబాద్ నుంచి రవి అనేసి హెచ్ఆర్, ప్రజెంట్ అతను కూడా మనకి మార్కెట్లో బాగా సపోర్ట్ చేస్తున్నాడు ఫర్ స్టూడెంట్స్కి. సో పర్సన్ అతను ఏ విధంగా ప్రజెంట్ మార్కెట్లో స్టూడెంట్స్కి జాబ్స్ అవైలబిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం, ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అతని ద్వారా మీతో ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అతను అడగచ్చు. ఎంత మనకి ఫ్రెషర్గా కానీ ఎక్స్పీరియన్స్ కానీ శాలరీస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలు అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పటి వరకు ఎంతమందిని స్టూడెంట్స్ని మన దగ్గర ట్రైన్ అయిన తర్వాత అక్కడ హైదరాబాద్లో సో అతను జాబ్ చూపించడం జరిగింది. ఓకే, రియల్ టైమ్ సినారియోస్తో చార్టర్డ్ అకౌంట్స్ దగ్గర ఎలాంటి వర్క్ ఉంటుందో ఆ వర్క్తో పాటు మీకు ఏ విధంగా అక్కడ అడగచ్చు అని కూడా మీతో డిస్కస్ చేస్తాడు. మీకు ఏం డౌట్స్ ఉన్నారో అడగండి. ఓకేనా? యా రవి. హాయ్ సార్. హాయ్, బాగున్నారు సార్? బాగున్నాను రవి. హలో. వెల్ డన్. యా గైస్, ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒకసారి అడగచ్చు. రిమైనింగ్ జాయిన్ అవుతూ ఉంటారు. ఓకేనా? డన్. యా కంటిన్యూ రవి. ఒకసారి మీరు కూడా హై చెప్పండి, మ్యూట్ తీసేసి సైలెంట్గా ఉండకుండా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. ఓకే, యా కంటిన్యూ రవి, మాట్లాడండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. యాక్చువల్లీ నా పేరు రవి, నాది అనంతపూర్. నేను లొకేషన్ ఓల్డ్ స్టూడెంట్ని, బాగా ఓల్డ్ స్టూడెంట్ని. అయితే నాకు టాలీ మీద 2.5 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మా చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర నేను వర్క్ చేశాను. ఈ ఫీల్డ్ టాలీ మన అకౌంట్ ఫీల్డ్ మన ఏదైనా కానీ, అకౌంట్స్ కానీ నాన్ అకౌంట్ ఏదైనా కానీ మనకు మార్కెటింగ్ లో చాలా అది ఏ వేలో వెళ్తే మనకు జాబ్స్ దొరుకుతున్నాయి, ఏ వేలో వెళ్తే జాబ్స్ దొరకట్లేదు అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్కెట్ లో, మనం ఉన్న మార్కెట్ లో చాలా మంది అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, ఉన్న వాళ్ళు కానీ మన ఇన్స్టిట్యూట్స్ లో, బయట ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతుంటారు. బట్ అక్కడ కరెక్ట్ అయిన వేలో, పద్ధతిలో మనకు ఈ ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఉండదు. అదే మన టాలీ లోకేష్ సార్ వీడియోస్ మన యూట్యూబ్ లో చూసి నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం సార్, ఏమంటారు సార్? టాలీ మన సార్ లోకేష్ సార్ పెట్టిన యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ చూసి చాలా మంది నేర్చుకుని ఉన్నారు. దాంట్లో కొన్ని పాయింట్స్ చాలా వాల్యుబుల్. ఇది ఎలా ఉంటుందంటే, ఒక కోర్స్ అన్నది బిఫోర్ ఇంతకు ముందు అంటే మనకు తెలియదు. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చి చాలా డెప్త్ గా వచ్చేసాయి. మీకు నేను ఏ విధంగా ప్రొవైడ్ చేస్తానంటే జాబ్స్ షూర్ గా నేను చెప్పగలను. మీకు ఇప్పుడు కరెంట్లీ అయితే ఒక 8 జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి. నాకు తెలిసిన మార్కెట్ లో నా జాబ్స్ కావాలి రవి అని చెప్పి నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో 8 జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి. అది నేను పర్సనల్ గా సార్ని ఇంటరాక్ట్ అయ్యా. సార్, ఎలాగా మన పిల్లలకి ఎలా చేద్దామంటే, సరే రవి మన పిల్లలు ఉన్నారు కదా అనేసి సారు మీకు చెప్పడం జరిగింది. అది మన ఇన్స్టిట్యూట్ నుంచే తీసుకుంటున్నారు. బయట నాకు తెలిసిన, మా కాలేజీ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ టాలీ లోకేష్ సార్ ఆయన దగ్గర నేను నేర్చుకున్నప్పుడు ఆయన మనకు ఇన్స్టిట్యూట్ కి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను ఇలాగ మేము సార్ని కనెక్ట్ అయ్యాను. సార్ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ తో సరే రవి ఒకసారి నువ్వు క్లాస్లోకి వచ్చి నీ ఇంట్రడక్షన్, మనకి ఎలా జాబ్స్ ఉన్నాయి ఏంటి అన్న దాని మీద చెప్పమని చెప్పారు. కరెంట్లీ మనకు ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్ ఉన్నాయి, మోర్ దాన్ ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్ ఉన్నాయి. అయితే ఈ ఫ్రెషర్ జాబ్స్ అన్నది కొద్దిగా తక్కువ ఉంటాయి కంపేర్ చేస్తే, ఎక్స్పీరియన్స్ తో కంపేర్ చేస్తే. ఎందుకు అంటే ఈ ఫ్రెషర్స్ కి మనము వీళ్ళకు ఎక్స్పీరియన్స్ తగ్గదు కదా, ఎందుకు తీసుకోవాలన్న ఒక దూరంతో తీసుకోలేకపోవచ్చు. బట్ మన టాలీ లోకేష్ సార్ చెప్పింది మాక్సిమం ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా మనం ట్రీట్ చేస్తాం అక్కడికి వెళ్తే. అలా ఉంటుంది సార్ చెప్పే సబ్జెక్టు. మనము సార్ చెప్పిన ఆల్రెడీ యూట్యూబ్ లో చెప్పిన వీడియోస్ ఫాలో అవుతే ఎనఫ్ చాలు. అక్కడికి చాలా వరకు మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయగలం.
మాక్సిమం ఇంటర్వ్యూస్ అన్ని ఎలాగ ఉంటాయంటే జనరల్ డిస్కషన్ ప్లస్ టెక్నికల్ డిస్కషన్ ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్ జస్ట్ అక్కడ సాలరీ డిస్కషన్స్ ఉంటాయి. ఓకే, ఇలాగ ఉంటుంది మాక్సిమం రౌండ్. మీకు మంచిగా మీకు పర్ఫార్మెన్స్ బాగుంది, మీకు లెస్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళొచ్చు, దాంట్లో నో డౌట్. ఇప్పుడు చాలా వరకు మన సార్ చెప్పిన సబ్జెక్ట్ పరంగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గరకు వచ్చారు, లేదా అక్కడ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది. అక్కడ నేను ఏం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి 6 months ఎక్స్పీరియన్స్ పెట్టి వాళ్ళని 6 months ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళని తీసుకోండి అని మనము అక్కడ పెట్టించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు 18,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది 20,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా డిఫరెంట్ సాలరీ రేంజెస్ ఉంటాయి. ఫ్రెషర్ రేంజ్ అంటే 15,000 అలాగ ఉంటుంది ఫ్రెషర్ రేంజ్. ఫ్రెషర్ రేంజ్ కి కొద్దిగా టాలీ లోకేష్ సార్ చెప్పిన క్లాసెస్ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రాక్టీస్ చేసి ఉండింటే అట్లీస్ట్ మనం 1 year ఎక్స్పీరియన్స్ గా వెళ్ళొచ్చు. ఎందుకంటే నేను ఫేస్ చేశాను, అలాగే ఎలా ఉంటుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేశాను, టాలీ లోకేష్ సార్ ఇన్స్టిట్యూట్స్ ని కూడా ఇంటర్వ్యూ చేశాను. బట్ వాళ్ళు కూడా మాక్సిమం 8 months ఎక్స్పీరియన్స్ పర్సన్స్ లాగా వాళ్ళు క్యాచ్ చేశారు, ఇంటర్వ్యూస్ కూడా క్రాక్ చేయగలుగుతున్నారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ జాబ్స్ మార్కెట్ అన్నది బట్ దొరుకుతున్నాయి, రేర్ కేసులు దొరుకుతున్నాయి. అంటే నాకు ఎలాగా ఈ జాబ్స్ ఎలా దొరుకుతున్నాయి అంటే, మా మామ వాళ్ళు 2 చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, మా మామ మా అత్త. ఇంకా నాకు తెలిసిన నేను వర్క్ చేసిన సరౌండింగ్స్ లో చాలా మంది వేకెన్సీస్ ఉన్నాయి. ఇలాగ నాకు తెలుసు మా కంపెనీస్ లో వేకెన్సీస్ ఉన్నాయి, ఇలా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. బట్ ఆ వే ఏంటిది అనేది తెలియదు చాలా మందికి, ఎలాగ వెళ్ళాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి, ఈ వే తెలీదు. ఈ వేకి తెలుసుకోవడానికి సార్ ఏదో నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. ప్రసాద్ అండ్ షకీర్, సుమంత్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సుమంత్, శ్రీహరి గారు మీరండి. సో ఇప్పుడు మనకి రవి చెప్పడం ఏంటంటే, టాలీ ప్రైమ్ నేర్చుకుంటే మార్కెట్లో 100% జాబ్స్ ఉన్నాయి, 100% జాబ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు రవి వర్క్ చేసే కంపెనీస్ లో కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ దగ్గర పనిచేసే వేకెన్సీస్ కావచ్చు, క్లయింట్స్ కి రిక్వైర్మెంట్ చాలా ఉంది మార్కెట్ లో. బట్ ఆ క్లయింట్స్ ని ఎలా రీచ్ అవ్వాలనేదే చాలా మందికి స్టూడెంట్స్ కి తెలియదు. బట్ ప్రజెంట్ మన క్లాస్ ఆయన హెచ్ఆర్ రవి ఎవరైతే ఉన్నారో ఆయన మైండ్ గా క్లయింట్స్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయిపోయి జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకే, మీరు కూడా ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అయినా కూడా లైక్ 1 year ఎక్స్పీరియన్స్ అయినా కావచ్చు, 6 months ఎక్స్పీరియన్స్ కావచ్చు, అతను కూడా ఒకసారి మీకు ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఎంతవరకు మీరు 100కి 80% లో ఉన్నారా, 70% లో ఉన్నారా, 90% లో ఉన్నారా చూస్తాడు. చూసిన తర్వాత చార్టెడ్ అకౌంట్స్ దగ్గర వర్క్ చేసే మ్యాక్సిమం ఎలా ఉంటుంది, ఒక చార్టెడ్ అకౌంట్ దగ్గర వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది, సో అది కూడా మీకు 1 week కానీ 10 days కానీ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడానికి అతను కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చే ట్రైనింగ్ 100% జాబ్కి సెట్ అవుతుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇంకా అడిషనల్గా నేను ఇచ్చే ట్రైనింగ్ అనే కాకుండా ఇంకా అడిషనల్గా రియల్ టైంకి దగ్గరగా ఏం అవసరం అవుతుంది అలాంటివి లైవ్లో అతను హెచ్ఆర్ లైక్ రవి రియల్ టైంలో వర్క్ చేస్తున్నాడు. హెచ్ఆర్ దగ్గర ఎలా వర్క్ ఉంటుంది, లైక్ చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గర ఎలా వర్క్ ఉంటుందో అతనికి తెలుసు. ఆ ట్రైనింగ్ మీకు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇంకా రియాలిటీకి దగ్గరగా మీరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి మీరు ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్ లాగా కనిపించరు. 100% మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అనేది మీరు ఇంటర్వ్యూలో నిరూపించుకోగలిగే కెపాసిటీ అతను మీకు కలిగిస్తాడు. ఓకే, సో అతను ప్రజెంట్ మనకి హైదరాబాద్ లో ఉన్నారు. అతని కింద చాలా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. ప్రీవియస్ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా అతని ద్వారా వెళ్ళి జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వారితో మీకు మధ్యలో ఇంటరాక్షన్ కూడా మీకు కలిగిస్తాను. ఆల్రెడీ ప్రజెంట్ జాబ్ చేసే వాళ్ళు చార్టెడ్ అకౌంట్స్ దగ్గర కావచ్చు, లేకుంటే క్లయింట్స్ దగ్గర కావచ్చు. ఏం రవి, మీకు టైం ఉంటే ఒకసారి వాళ్ళని కూడా మనకి క్లాస్ కి తీసుకొచ్చి ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూపించవచ్చు. ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, డైరెక్ట్ గా మీకు అతను క్లారిటీ చేస్తాడు. చెప్పండి ఎవరైనా కూడా. సుమంత్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా సుమంత్? సార్ ఇది వేరే కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఈ దాని మీద యూజ్ అయ్యలేదా ఎక్స్పీరియన్స్ అనేది? టాలీ ప్రకారంగా చేశారు చెప్పండి. హలో, ఒకసారి రవి అకౌంటెంట్ అంటే మీకు రిలేటెడ్ అకౌంటెంట్ మీద ఉందా, లేకపోతే నా అకౌంటెంట్ మీద ఉందా? అకౌంట్ అంటే మామూలుగా మీకు అవుట్ చెప్పండి.
ఇది ఇట్లా అంటే మీరు ఎక్కడ కంపెనీ ఏ వర్క్ చేశారు చెప్పండి. మామూలుగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ అట్లా వర్క్ చేసినాం యాక్చువల్గా. దానికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే బట్ దీనికి యూజ్ అవుతుందా ఎక్స్పీరియన్స్ ఓకే. అన్నట్టు అది అట్లా. అంటే ఫ్రెషర్ గా తీసుకుంటారా ఈ వర్క్? అంటే నేను ఏం చెప్తాను అంటే ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఏదైతే మీకు ఎక్స్పీరియన్స్ ఫ్లిప్కార్ట్ దీంట్లో ఉందంటున్నారో ఆ ఎక్స్పీరియన్స్ అలాగే ఉంటుంది. బట్ మీకు ఏదైతే మీరు మీ రెజ్యూమ్ లో ఫ్లిప్కార్ట్ లో అకౌంట్ గా చేశాను మనం మెన్షన్ చేస్తాం. ఫ్లిప్కార్ట్ మీరు ఎనీవే మీరు ఏ వర్క్ అయినా చేయండి, ప్యాకేజ్ వర్క్ కానీ ఏ వర్క్ అయినా కానీ. అయితే మీకు అక్కడ ఏంటంటే మేము అక్కడ ఫ్లిప్కార్ట్ లో అకౌంటెంట్ గా చేసాము, సాలరీ వచ్చేది అకౌంటెంట్ గా అని మనం డిమాండ్ చేస్తాం. ఇప్పుడు పాస్ట్ ఎలాగుంటది అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు మీకు ఇంత సాలరీ ఇస్తామని, నీ ఎక్స్పీరియన్స్ ని బట్టి నీ నాలెడ్జ్ ని బట్టి వాళ్ళే నేను ఇంత ఎక్స్పీరియన్స్ అయితే జాయిన్ అవుతానని మనమే డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వై బికాస్ అంటే అక్కడ చేసే వాళ్ళు మన వాళ్ళే. ఓకే, అక్కడ ఏ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి అన్నవి మనకు మాక్సిమం తెలిసిపోతాయి. ఇన్ కేస్ మీరు అటు ఇటు ఉన్నా కూడా ఇంటర్వ్యూలో కొద్దిగా అటు ఇటు తడబడినా కూడా నెక్స్ట్ కాల్ ఫీడ్బ్యాక్ కాల్ నాకు వస్తుంది. దాని తర్వాత నేను డిసైడ్ చేస్తాను ఇతను తీసుకోవాలా వద్దా అన్నది నేను డిసైడ్ చేస్తాను. ఓకే, మీకు ఇంటర్వ్యూ పరంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఏదైతే ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ నా డౌట్ వచ్చేది పెట్టుకుంటాం. నా డౌట్ వచ్చేది మనం టాలీ ప్రకారంగా ఎక్స్పీరియన్స్ ఫుల్ నేర్చుకుంటే కదా ఫ్రెషర్ గా తీసుకుంటారా లేదంటే ఎక్స్పీరియన్స్ మీద తీసుకుంటారా అనేది డౌట్ అంతే సార్. ఇక్కడ ఏంటి అంటే మీరు టాలీ నేర్చుకుంటున్నారో సార్ చాలా వరకు చెప్పారు, మీకు తెలీదు అంటే మీకు ఇనిషియల్ స్టేజ్ లో మిడిల్ ఆఫ్ ద స్టేజ్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు అక్కడ సార్ రవి మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, కొంచెం నీట్ గా మాట్లాడు. ఓకే సార్, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. అదే సార్, ఇప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్ లో ఉంటే టాలీ నేర్చుకున్న మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే టాలీ కనీసం మినిమం ఆ కీస్ తెలియాలి, ఏ కీ ఎక్కడ ఎంట్రీ మనం ఎక్కడ యూజ్ చేయాలి, ఎంట్రీ ఎలా పాస్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఈ నాలెడ్జ్ ఉంటే సెట్ అవుతుంది. ఆ పర్చేస్ క్రెడిట్ సేల్ తెలిస్తే సరిపోతుంది మాక్సిమం. ఎందుకంటే ఇక్కడ మీరు ఏదో రియల్ టైం అంటే మీరు ఏదేదో ఊహించుకుంటారు, అక్కడ ఏమి ఉండదు. జస్ట్ మీకు ఎంట్రీస్ తెలిస్తే కీస్ తెలిస్తే ఆటోమేటిక్గా మనం గెయిన్ అయిపోవచ్చు. ఎవరు పుట్టుకతో ఎవరు అందరికి వర్క్ రాదు, కాకపోతే స్టెప్ బై స్టెప్ చిన్నగా నేర్చుకుంటాం మనం అంతే. అలా ఉంటుంది అక్కడ. మీరు అక్కడ ఏముండదు. అకౌంటెంట్ అంటే ఫుల్ ఒక 8 years 9 years ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి అయితే చాలా టఫ్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. మేము ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి అంత టఫ్ గా ఉండదు. ఎందుకంటే అక్కడ కూడా ముందు వస్తారు మాక్సిమం. ఓకే, థ్యాంక్ యూ సార్. యా సకీర్, ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి సకీర్. మీరు వర్క్ చేస్తూనే మీకు ఏమైనా డౌట్స్ యూట్యూబ్ లో ఉంటది, నేను ఉంటాను, సార్ ఉంటారు, టాలీ లోకేష్ సార్ ఉంటారు. మీకు బయట ఇన్స్టిట్యూట్స్ లో అంత సబ్జెక్ట్ ఇవ్వట్లేదు. షూర్ గా చెప్తున్నాను, మీరు టాలీ లోకేష్ ఎక్కడ జాయిన్ అయినా కూడా సబ్జెక్ట్ ఎక్కడ ఉండదు. సార్ ఎలా చేశాను, సార్ డౌట్స్ అడిగేవాడిని చాలా వరకు. సార్ నాకు అప్పుడు సార్ మంచి సమాధానం ఇచ్చేవాళ్ళు నాకు. అలాగా నాకు సార్ కనెక్షన్ కూడా చాలా గట్టిగా ఉండేది. మీ టాలీ లోకేష్ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి ఒక 3 members జాయిన్ చేశాను నేను. వాళ్ళు ఇప్పటికీ టచ్ లో ఉన్నారు. వాళ్ళకు డౌట్స్ క్లియర్ చేస్తుంటాను నేను కూడా. అంటే వాళ్ళు మా మామ దగ్గర ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ మా మామయ్య చూసుకుంటారు. అలాగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను కరెంట్లీ ఒక 6 jobs ఓపెనింగ్స్ ఉన్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ ఇంటర్వ్యూస్ 3 rounds ఉంటాయి యాక్చువల్గా. ఫస్ట్ రౌండ్ నేను తీసుకుంటాను. నా దగ్గర జనరల్ డిస్కషన్ ఉంటుంది. దాని తర్వాత టెక్నికల్ డిస్కషన్ ఉంటుంది. టెక్నికల్ డిస్కషన్ లో మీ కంపెనీ వాళ్ళు కానీ క్లయింట్స్ కానీ తీసుకుంటారు. ఆ క్లయింట్ లో అక్కడ మీరు సార్ చెప్పిన సబ్జెక్ట్ ప్రిపేర్ అయిపోతే మాక్సిమం 90% మీరు అక్కడే క్రాక్ చేయగలుగుతారు. లాస్ట్ రౌండ్ జనరల్ డిస్కషన్, శాలరీ డిస్కషన్ ఉంటుంది. ఇలాగ ఉంటుంది. టెక్నికల్ రౌండ్ లో మీరు అటు ఇటు అయినా కూడా నా దగ్గర ఫీడ్బ్యాక్ వస్తుంది, అక్కడ నేను మేనేజ్ చేస్తాను. నో డౌట్. ట్రైనింగ్ ఎన్ని రోజులు అని చెప్పారు సార్? యాక్చువల్గా ఇప్పుడు ఒకవేళ జాయినింగ్ ఇంటర్వ్యూ అయిపోయినాక మీరు ట్రైనింగ్ అని చెప్పారు కదా స్టార్టింగ్ లో, ఇట్లా వర్క్
ఇక్కడ ఏంటంటే సార్ దగ్గర నుంచి మీరు వస్తున్నారు కాబట్టి ట్రైనింగ్ అనేది మీకు ఒక నేను 3 to 4 months వరకు రియల్ టైమ్ వచ్చాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా ఆ కంపెనీలో ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఈ పాయింట్ ఆఫ్ లో ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను అడిషనల్ గా కొన్ని స్కిల్స్ యాడ్ చేసి పంపిస్తాను. అక్కడ ఇచ్చిన స్కిల్స్ ద్వారా మీరు వెళ్ళారు, మీరు ఇన్ కేసు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అంటే మీకు ఇక్కడ మేజర్ గా మనం ఏంటి థింక్ చేస్తామంటే నేను రిక్రూట్మెంట్ చేసుకున్న దాని ప్రకారము మాకు గైడ్ లైన్స్ ఏంటంటే మీ రిజ్యూమ్ చూసి మిమ్మల్ని కన్సిడర్ చేసుకుంటాం మేము. ఈ రిజ్యూమ్స్ లో నా కంపెనీకి యూజ్ అయ్యే లైన్స్ ఏమైనా ఉన్నాయా అన్న దాన్ని బట్టి మేము రిక్రూట్మెంట్ చేసుకుంటాము. దాని మీద మేము మిమ్మల్ని క్వశ్చన్స్ రైట్ చేస్తాం మేము. ఇప్పుడు మీ రిజ్యూమ్స్ లో ఏమైనా ఎంఐఎస్ అంటే ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అన్న రిపోర్ట్స్ ఉన్న దాని మీద మనం క్వశ్చన్స్ రైట్ చేస్తాం. మీరు ఏదైతే రిజ్యూమ్ లో పెట్టుంటారో దాన్ని మేము స్పెసిఫిక్ గా అడుగుతాము. దాని మీద నాలెడ్జ్ ఉందా, లేకుంటే మీరు ఎక్కడ వర్క్ చేశారో దీని మీద మేము ఎక్కువ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. మీరు మంచిగా మీ రిజ్యూమ్స్ ను మీరు ప్రిపేర్ అయ్యారంటే షూర్ గా మీరు జాబ్ కొట్టగలరు. ఇన్ కేసు నాకు అలాగా స్కిల్ లేదు సార్ అన్నప్పుడు నేను ఇస్తా స్కిల్ ఇచ్చిన తర్వాత మీరు షూర్ గా మీరు జాబ్ కొట్టుకోగలరు ఓన్ గా. ఇక్కడ 2 types ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఎలాగంటే మేము ఓన్లీ నెంబర్స్ ఇచ్చి మీరు వెళ్ళిపోండి ఇంటర్వ్యూకి అని చెప్పే జాబ్స్ ఒకటి ఉన్నాయి. లేదు సార్ మీరే చూపించి మీరే జాబ్ లో పెట్టండి సార్ అనే జాబ్స్ ఒకటి ఉన్నాయి. ఇక్కడ 2 types ఆఫ్ జాబ్స్ ఉంటాయి మన దగ్గర. నేను చూపించే జాబ్ అయితే షూర్ గా మీరు దాంట్లో జాయిన్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు మన వాళ్ళే, ఏ క్వశ్చన్స్ రైజ్ అయితే ఉన్నా కూడా ముందుగా నాకు తెలిసిపోతాయి. లేదు సార్ నేను ఓన్ గా ఇంటర్వ్యూ క్రాక్ చేసుకుంటాను అంటే అలాగే ఓకే, మేము నెంబర్స్ ఇస్తాము, మీరు అతనితో డిస్కస్ చేసుకొని మీరు అక్కడికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ పాయింట్స్. ఇక్కడ గాయస్ ఇక్కడ ఏంటంటే మనకి రవి చెప్పడం ఏంటంటే మనం ఏదో మేనేజ్ చేస్తామని కాదు, బట్ మీరు నిజంగా ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్న తర్వాత మీరు ఓన్గానైనా మీరు Naukri.com కానీ అలాగైనా వెళ్ళండి. లేదు సార్ మాకు కొంచెం సపోర్ట్ కావాలి అంటే ఈ విధంగా కూడా రవి మనకి సపోర్ట్ చేస్తారు. బట్ కంటెంట్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ మీ దగ్గర అవసరం. ఇక్కడ మనం మేనేజ్ చేయగలిగిన రేపు రియల్ టైంలో వెళ్ళిన తర్వాత అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. అది కూడా మీరు కంటెంట్ పెట్టుకోవాలి. సో అలాంటి మనం మేనేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు సబ్జెక్ట్ చెప్పినట్టు నేర్చుకుంటే ఎక్కడ కూడా మనం మ్యానిపులేషన్గా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, బట్ కొంచెం అటు ఇటు అయినప్పుడు, ఒక పాయింట్ అటు ఇటు అయినప్పుడు మనకు రవి సపోర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, మన కంటెంట్ ఏదైతే చెప్తున్నామో అది కంపల్సరీగా నీట్గా నేర్చుకోండి. 100% మీరు క్రాక్ చేయగలుగుతారు. చాలా మందికి ఎలా జాబ్స్ అప్లై చేయాలని చేత కాదు, వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. బట్ మనకు డైరెక్టర్ రవి మన దగ్గర 6 జాబ్స్ ఉన్నాయి, లేదంటే 8 జాబ్స్ రెడీగా ఉన్నాయి సార్, అతనే మీకు ఇంటర్వ్యూ తీసుకుంటాడు. తీసుకుని ఓకే ఈ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఇతను సరిపోతాడు. స్టూడెంట్ ప్రకారం అయితే నాకు తెలిసి అయితే షూర్స్ అది. సో ఎందుకంటే మనకి ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయో వెతకడానికంటే అతనికి ఆల్రెడీ తెలుసు కాబట్టి, అతనికి క్లయింట్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అతనికి తెలుసు కాబట్టి అతను ఏ స్టూడెంట్ ఆ క్లయింట్కి సరిపోతాడు అనేది రవి మనకి క్యాలిక్యులేట్ చేసి చెప్తాడు. మీరు వాళ్ళకి సరిపోతారు, మీరు ఆ క్లయింట్కి సరిపోతారు, మీ నాలెడ్జ్ని బట్టి, అతను అడిగే క్వశ్చన్లను బట్టి మీ యొక్క నాలెడ్జ్ ఎంత ఉందనేది ఐడెంటిఫై చేస్తాడు. ఓకే, అది కూడా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. బట్ సబ్జెక్ట్ని నమ్ముకోండి. సబ్జెక్ట్ నమ్ముకుంటే 100% మిమ్మల్ని ఒక పొజిషన్లో పెడుతుంది. ఎగ్జాంపుల్ రవి, సో వన్ ఆఫ్ ది స్టూడెంట్ అతను. సో ఇప్పుడు అతను ఒక HR లెవెల్కి వచ్చాడు అంటే అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, నాలెడ్జ్ని నమ్ముకోండి, అది మిమ్మల్ని ఏ పొజిషన్లోనే కూర్చోబెడుతుంది. మనసులో నమ్మడం కంటే నాలెడ్జ్ని నమ్ముకోండి. నేను అదైతే లైఫ్ లాంగ్ అది ఒక్కటి చెప్పగలుగుతాను. నాలెడ్జ్ నమ్ముకుంటే ఒక పొజిషన్లో పెడుతుంది. లైవ్లో అతనే ఇంకా మీకు రవినే లైవ్లో ఇంకా ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఒక 2 years బ్యాక్ స్టూడెంట్ అతను, ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అతనే జాబ్స్ ఇచ్చే లెవెల్కి వచ్చాడు అంటే అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ప్రసాద్ మీకు ఏమన్నా? సార్ ఇది ఇప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ లో క్వశ్చన్ వేస్తే ఆన్సర్ అలా టైప్ ఉంటుందా, లేకపోతే మనకు ఎంట్రీ ఇచ్చి అలా లైవ్ గా పోస్ట్ చేయమని ఇట్లా చెప్తారు? అవి కూడా ఉండొచ్చు రవి, ప్రసాద్, అవి కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఎంట్రీని అలాగా సార్, కొన్ని మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాము, ఆ ఎంట్రీ ఇస్తే పోస్ట్ చేయగలుగుతాము, కానీ లైవ్ గా చెప్పమంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు డిస్కౌంట్ ఉంది అనుకో సార్, లెఫ్ట్ వాళ్ళకి వెళ్ళి ఆ డిస్కౌంట్ ఆప్షన్ పెట్టాలనేది
కొన్ని అలాంటివి రావు కదా, అదే లైవ్ అయ్యామన్నా గొమ్మని చేయొచ్చు. సో ఇక్కడ అంటే ఏంటంటే ఎప్పుడు అలా ప్రిపేర్ కావాలా? కరెక్ట్ మీరు అలా కదా డౌట్ ఇప్పుడు డౌట్ వచ్చింది. సార్ ఈ డౌట్ ఇప్పుడు అడిగిన డౌట్ ఎవరిది? ప్రసాద్. ప్రసాద్ మీదేనా? అవును సార్. యా ప్రసాద్, Yes, ఇప్పుడు good doubt, ఒక ప్రసాద్. మెటీరియల్ ఉంది కాబట్టి ఆ మెటీరియల్ ఆ పాయింట్ వచ్చింది కాబట్టి సార్ ఇది పలానా ప్లేస్ లోకి వెళ్ళాలని గుర్తు. అక్కడ అవును. మెటీరియల్ లో ఉండదు, లైవ్ లో మెటీరియల్ అంటే ఇన్వాయిస్ లెవెల్లో ఉంటది. ఇప్పుడు నీకు పర్చేజ్ లో డిస్కౌంట్ వచ్చింది, లేదంటే సేల్స్ లో డిస్కౌంట్ వచ్చింది, ఒక Okay, sir. బాక్స్ ఇచ్చి దాంట్లో క్వాంటిటీ రేట్ అలా ఇచ్చానో ఆడ రియల్ టైం లో ఎట్లుంటది, ఒక ఇన్వాయిస్ లెవెల్లో ఉంటది. ఆ ఇన్వాయిస్ నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటాయి Yes, అనేసి. sir. ఓకేనా? అక్కడ లైవ్ లో ఇక్కడ మన బుక్ లో మనది రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ అలా ఉండదు. లైవ్ లో ఉండదు. బిజినెస్ Sure. లైవ్ లో అంటే మన కంటికి కనిపించవు. ఈ నెల రెంట్ ఇంత అయిందా, ఇంత వేసేయాలి, శాలరీ ఇంత అయిందా అని మనం ఇక వాళ్ళు చెప్పింది నోట్ చెప్తే అప్పుడు ఎంటర్ చేయాలి మనం. కాబట్టి Yes. బుక్ లో రాసుకుంటారు, బుక్ లో Ah, రాసుకుంటే book లో బేస్డ్ ఆన్ Sir. క్లయింట్ ని బట్టి మనం ఫాలో అవుతుండాలి. ఇక్కడ ఏంటంటే టోటల్ గా క్లయింట్ ఏదైతే చెప్తారో దాని వే మనం ఫాలో అవుతుండాలి. ఇప్పుడు సార్ Follow ఏదైతే చెప్పారో మనకు బుక్ లో శాలరీస్, రెంట్, పేబుల్స్, రిసిప్ట్ ఇలా ఉండదు. బేస్డ్ ఆన్ ఇన్వాయిస్ లో ఉంటది. ఇన్వాయిస్ లో ఎంత క్వాంటిటీ అని ఉంటది, దాని రేట్ ఎంత ఉంటది, టోటల్ అని ఉంటది. దాని తర్వాత జిఎస్టీ ఎంత అని ఉంటది, అది లోకలా అదర్ స్టేటా అన్న డిఫరెంట్ వేస్ లో ఉంటుంది. ఇదే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లో డిఫరెంట్ సినారియోస్ లో మీకు ట్రేడింగ్ కంపెనీలో ఒక సినారియోస్ ఉంటాయి, నాన్ ట్రేడింగ్ లో ఒకటి ఉంటది, మ్యానుఫ్యాక్చరింగ్ లో డిఫరెంట్ సినారియోస్ లో ఉంటాయి. మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్కి వెళ్తే మేము ఈ వేస్ లో మిమ్మల్ని తీసుకెళ్తాం. ఇదే సార్ కంటే కొద్దిగా అడిషనల్ స్కిల్స్ అనేవి అక్కడ యాడ్ చేస్తాను నేను. మీరు ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేశారో ఈ పాయింట్స్ అవి నేను యాడ్ చేస్తాను, లిటిల్ బిట్ ఆఫ్ థింగ్ యాడ్ చేస్తాను. మాక్సిమం రెజ్యూమ్స్ ఆల్రెడీ వచ్చాయి సార్, మీరు నాకు మార్నింగ్ ఇచ్చారు కదా సార్. యా, మార్నింగ్ ఒక నెల్లూరు నుంచి ఒక ఆమె, హైదరాబాద్ నుంచి ఒక ఆమె నెంబర్ ఇచ్చాను మీకు, ఆల్రెడీ కాల్ చేస్తుంటారు వాళ్ళు. అవును సార్, కాల్ చేశారు, రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేశారు సార్. వాళ్ళు ప్రిపేర్ అవ్వండి మీకు చెప్తాను అని చెప్పారు. మీకు ఇంటర్వ్యూ నేను ఒకటి జనరల్ డిస్కషన్ ఒక ఇంటర్వ్యూ తీసుకుంటానని చెప్పాను. వాళ్ళు రేపు ఒక అమ్మాయి అని చెప్పింది, ఎల్లుండి ఒక ఇంటర్వ్యూ తీసుకుంటాను సార్ అని చెప్పారు. రేపు తీసుకున్నది రేపు ఈవినింగ్ లోపు నేను ఫార్వర్డ్ చేస్తాను, అంటే డిపెండెన్స్ ఆమె పర్ఫార్మెన్స్ ని బట్టి. ఓకే, అలాగే సార్. యా గైస్, మనకి శాలరీస్ అయితే 20,000 స్టార్టింగ్ 18 or 20,000 స్టార్టింగ్ ఉన్నాయండి. ఓకే, సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీకు లైవ్ లో ఆల్రెడీ చెప్తున్నారు, అతను లైవ్ లో నాకు ప్రజెంట్ 8 జాబ్స్ కావాలి అనేసి. ఇమీడియట్ గా కోర్స్ అయిపోతానే మీరు జాబ్ లో ఉండే విధంగా మీరు ట్రైనింగ్ అవ్వాలి. ఫస్ట్ ఏ రోజు చెప్పిన క్లాసెస్ ఆ రోజు మీరు మంచిగా నేర్చుకోండి. ఒకవేళ మీకు నిజంగా హైదరాబాద్, బెంగళూరులో జాబ్స్ కావాలి, హైదరాబాద్ లో ప్రజెంట్ కావాలి, ఓకే, మేము ఏ డిస్ట్రిక్ట్, నెల్లూరులో ఉండొచ్చు, వైజాగ్లో ఉండొచ్చు, గుంటూరులో ఉండొచ్చు మీరు, బట్ సార్ నేను హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేయాలనుకుంటున్నాను, అలాంటి వాళ్ళు ఉంటే ఇమీడియట్ గా సో రవికి మీరు రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే, మీరు ఆల్రెడీ ఇప్పుడు నా దగ్గర జాయిన్ అవ్వకముందే మీరు ఆల్రెడీ కొందరు జాబ్ చేస్తూ ఉండొచ్చు, అకౌంటెంట్లు గాను, టాలీ ఆపరేటర్ గాను, ఇంకా కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవడానికి నా దగ్గర జాయిన్ అంటారు. అది కూడా సెకండ్ పాయింట్. ఓకే, మీరు ఒకవేళ ఇంకా కొంచెం బెటర్గా సిటీ లెవెల్కి వెళ్ళాలి, సిటీ లెవెల్లో కంపెనీస్ ఏ విధంగా అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాయి అవి ఇంకా బాగా తెలుసుకోవాలి అనుకుంటే మీరు అతన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అతను మనకి ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఓకే, ఎక్కడ వేకెన్సీస్ ఉన్నా మనకు ముందుగా చెప్తారు. మనకు బ్యాచెస్ మీకులాగా చాలా మంది కంప్లీట్ అవుతూనే ఉంటాయి, నేను అతనికి రెఫర్ చేస్తూనే ఉంటాను. బట్ ట్రైనింగ్ అనేది ఇంత ఇంపార్టెంటో రియల్ టైంలో జాబ్ చేయడం అని కూడా అంతే ఇంపార్టెంట్. ఏదో నేర్చుకున్నాము, టైంపాస్ నేర్చుకున్నాము, ఇంట్లో ఉన్నాము, అదే నేను ఒప్పుకోను. 100% జాబ్ చేయండి. నేను రియల్ టైంలో ఇబ్బందులు పడిన అన్నీ కూడా ప్రతి ఒక్కరు రియల్ టైంలో ఇబ్బంది పడకూడదు అనేది కంటెంట్ నేను యూట్యూబ్లో పెట్టాను. నేను పెట్టినంత కంటెంట్ లైక్ తెలంగాణ ఏపీలో కూడా ఏ ఇన్స్టిట్యూట్ పెట్టినాడు మీరు ఎత్తులాడుకుంటారు సార్. షూర్ గా చెప్తాను, నేను కూడా పెట్టాను సార్. షూర్ గా చెప్తున్నాను, నేను కూడా అంత డేటా పెట్టాను. ఎందుకంటే ఆ డేటా వల్ల అంటే నేర్చుకునే వాళ్ళు మనకు ఇన్స్టిట్యూట్ నేమ్ వస్తుంది, బట్ దాని వల్ల మనం లాస్ అవుతాం సార్. షూర్ గా చెప్తున్నాను, అంటే అంత డేటా వల్ల లాస్ అవుతాం. షూర్ గా షూర్ రియల్ టైమ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు, అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటదంటే 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ కూడా కొన్ని పాయింట్స్ తెలియవు టాలీలో. అప్పుడు టాలీ లొకేషన్ ఓపెన్ చేసి చూస్తారు, ఓకే ఇక్కడ ఇంత చిన్న పాయింట్ ఎలా మర్చిపోయాను అన్న ధోరణిలో కూడా ఉంటారు.
100%. అంటే ఇక్కడ మనం అంటే దీని వల్ల లాస్ అవుతాం సార్. అంటే షూర్ గా చెప్పకూడదు మనం, ఇవన్నీ పర్సనల్ డిస్కస్ చేసుకోవాలి. చూడండి, యాజ్ ఏ హెచ్ఆర్ గా అతనే చెప్తున్నాడు, బట్ అలాంటి నాకు ఫీలింగ్ లేదు. నేను డే అండ్ నైట్ 1 గంటకు 2 గంటలకు వచ్చి పడుకున్న రోజులు ఉన్నాయి నేను రియల్ టైంలో పనిచేసినప్పుడు క్లయింట్స్ దగ్గర పోయి. సో నేను పడిన ఇబ్బంది పడకూడదనే ఐ థింక్ నాకు డబ్బు వచ్చినా రాకపోయినా, ఓకే. బట్ టాలీ అంటే పలానా వ్యక్తి బాగా చెప్తాడు అనేది కంటెంట్ మనకి మార్కెట్లో రావాలి. ప్రతి ఒక్క మనిషికి పుట్టిన తర్వాత ఒక ఐడెంటిఫికేషన్ అనేది మ్యాండేటరీ. నాకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా ఇవ్వకపోవడమా నేను పక్కన పెట్టేస్తే, నాలెడ్జ్, ఓకే, ఇతని వీడియో వల్ల నాకు ఒక పాయింట్ తెలిసింది చాలు, ఒక కామెంట్, ఒక లైక్ ఎనఫ్. అతను ఏ ఊర్లో ఉండి, హైదరాబాద్లో ఉండి, విజయవాడ, లేదంటే కువైట్లో ఉండి, జార్ఖండ్లో ఉండి, ఆడనే ఉండి, నాకు సంబంధం లేదు. బట్ నాలెడ్జ్ అయితే నేను ఇచ్చినాను కదా, అదొకటి హ్యాపీనెస్. నిజంగా చెప్తున్నాను, నేను పెట్టినంత కంటెంట్ యూట్యూబ్ లో ఏ ఇన్స్టిట్యూట్ కానీ ఏ యూట్యూబర్ కానీ పెట్టలేదు. చాలా మంది పెట్టరు సార్, సబ్జెక్ట్ ఉన్నప్పటికీ చాలా మంది పెట్టరు సార్. ఎందుకంటే దాని వల్ల వాళ్ళే లాస్ అవుతారు అనేసి పెట్టరు. లాస్ అవుతారు, 100% అవుతారు. చాలా మంది జాయిన్ కూడా అవ్వరు, 100% జాయిన్ అవ్వరు. అవును సార్, జాయిన్ నేను చెప్తున్నాను సార్, మీ క్లాసెస్ చాలా మంది అంటారు చెప్పండి. మీరు యూట్యూబ్ ఛానల్లో చాలా ఇన్స్టిట్యూట్ అవసరం లేదు అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ ఆ ఫీలింగ్ వెళ్ళిపోతాం, యూట్యూబ్ చూసి ఆ ఫీలింగ్ వెళ్ళిపోతాం. కాబట్టి ఆటోమేటిక్ అంటే మీకు వచ్చే పిల్లలు తగ్గిపోతారు. 1 మెంబర్ తగ్గిపోయినట్టే తగ్గిపోతారు. అంటే ఆల్రెడీ మీకు మీ డేటా దొరుకుతుంది అన్న దాంట్లోకి వెళ్ళిపోతాం. బట్ ఏంటంటే వాళ్ళకి అక్కడ క్వశ్చన్స్ కు ఏవైతే వాళ్ళ డౌట్స్ ఉన్నాయో అక్కడ డౌట్ క్లారిఫై అవ్వదు, అంతే డిఫరెంట్. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ జాబ్స్ ఉన్నాయి ఏంటి అన్నది ఒక 10 మెంబర్స్ మీ చుట్టుపక్కల మీ ఇన్స్టిట్యూట్ లో ఉన్న ఒక 10 మెంబర్స్ కి ఒక ఇంటరాక్షన్ అనేది ఉండదు. అక్కడ మైనస్లు ఉన్నాయి తప్ప ఇంకా మిగతా మనకి యూట్యూబ్ లో దొరికే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏంటంటే మనం ఒక ఇన్స్టిట్యూట్ ఎంచుకుని దాంట్లోకి జాయిన్ అవ్వడం బెస్ట్ అని నేను చెప్తాను సార్. అక్కడికైతే మనం డౌట్. అవును సార్, ఇప్పుడు టాలీ సొల్యూషన్స్ కంపెనీ వాడు 99% ఫ్రీగా ఇచ్చినాడుగా టాలీ, కానీ 1% ఏమి ఇచ్చాడు, 1% ఏం పెట్టాడు, డేట్లు మారవు. ఆ డేట్లు మారడానికే కదా సాఫ్ట్వేర్ కొనాలి, 21,240 రూపీస్ పెట్టి టాలీ సాఫ్ట్వేర్ కొనాలి కదా డేట్లు మారాలంటే. అలాగే నేను కూడా 99% సబ్జెక్ట్ యూట్యూబ్ లో పెట్టేశాను, ఓకే. బట్ ఓపిక ఉన్నవాడు నేర్చుకుంటాడు, కానీ క్లియర్ కట్ గా నేర్చుకోలేడు. బట్ ఎవరైతే లైవ్ క్లాసెస్ లో నేర్చుకుంటారో వాళ్ళకు ఒక పద్ధతి తెలుస్తుంది ఎట్లా నేర్చుకోవాలా టాలీ, ఓకే, ఏ విధంగా నేర్చుకోవాలనేది ఒక రూట్ అనేది ఆ 1% జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, కానీ వాళ్ళకందరికీ అంటే అప్డేటెడ్ కూడా మనం అవుతుంటాం కదా సార్. అప్డేట్ అయ్యి కొత్త సినారియోస్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం కదా సార్. అవునవును, కొత్త సినారియోస్ అని వస్తాయి, అవి యూట్యూబ్ లో దొరకవు. ఇప్పుడు నాకు డౌట్, ఇప్పుడు మీ దగ్గర ఎవరో వర్క్ చేస్తున్నారు ఎవరో, వాళ్ళకి డౌట్ వచ్చింది, వాళ్ళకి డౌట్ వస్తే యూట్యూబ్ ని కాంటాక్ట్ అయితే దొరకదు మాక్సిమం పాయింట్స్. అది మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మాక్సిమం మీకు చెప్పేస్తారు సార్. డౌట్ ఉన్నప్పుడు మీరు క్లారిఫై చేస్తారు, అలాగనేసి అక్కడ డిఫరెన్స్. అట్లా యూట్యూబ్ చూస్తుండే వాళ్ళకి చాలా క్వశ్చన్స్ మైండ్ లో మెదులుతూ ఉంటాయి, ఓకే, కానీ అడగలేరు. సో అవి కూడా మైనస్ పాయింట్లు ఉంటాయి. ఇక్కడ నాకు జాయిన్ అవ్వకుండా పక్కన పెడితే నేను మొత్తానికి నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను, అది ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంతమంది బాగుపడతారు అనేది మాత్రం నేను లెక్కలోకి తీసుకుంటాను, ఓకే. నేను అది మాత్రమే కాంటాక్ట్ చేస్తాను. బట్ నా వరకు సహాయం చేయగలిగినంత నేను చేస్తాను. ఒక స్టూడెంట్ నా దగ్గర జాయిన్ అయిన తర్వాత వానికి ఎంత చేయాల్సిందో అంత పని నేను చేస్తాను, ఓకే. ఇప్పుడు రవి లాంటి వాళ్ళే డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి, సార్ ఇట్లా జాబ్స్ ఉన్నాయి మీ పిల్లలకి చెప్పండి, ఇలా ఎవరో ఒకరు మంచి వాళ్ళు మన ట్రైనింగ్ లో కొందరు మంచి వాళ్ళు ఉంటారుగా, ఆ మంచి వాళ్ళ ద్వారా అయినా మనకి కొంతమంది ఒక 10 మంది స్టూడెంట్స్ బాగుపడినా హ్యాపీ, ఓకే. మీరు ఎక్కడో ఉంటారో నేను ఎక్కడో ఉంటాను, జస్ట్ మనం కోర్సు వల్ల కాంటాక్ట్ అవుతాం, దానివల్ల పలానా చోట్ల జాబ్స్ ఉన్నాయని చెప్తాం. పోయిన వాడికి నిజంగా హ్యాపీ అనిపిస్తే మంచిగా సెటిల్ అయితే 4 కామెంట్లు పెడతాడు, మంచిగా రెస్పాన్స్ ఇస్తాడు, టచ్ లో ఉంటాడు. జాబ్ లో జాయిన్ కాని వాళ్ళు ఏదో టైం పాస్ జాయిన్ అయ్యే వాళ్ళకు మనం ఏం చేయలేము కదా. సో అది మొత్తానికి చెప్పండి రవి, చెప్పండి. ఇక్కడ మేజర్ గా ఇక్కడ మనం ఏం లేదండి, టాలీ సార్ చెప్పింది మనం నేర్చుకున్నామంటే మాక్సిమం 85 to 95 వరకు మనం క్రాక్ చేయగలం ఇంటర్వ్యూస్.
అంటే మీరు యాసిస్ ఎలాగైతే చెప్పారో సార్ అది ఫాలో అవుతే చాలు. ఇంక రిమైనింగ్ అంతా మనము రియల్ టైంలో మనం మేనేజ్ చేయగలిగితే సరిపోతుంది. మించి అక్కడ ఏముండదు. మనం ఏంటంటే ఇక్కడ టాలీ లోకేష్ సార్ చెప్పింది మాక్సిమం ఫాలో అవ్వకపోతే సరిపోతుంది. మాక్సిమం ఇంటర్వ్యూస్ అవే అడుగుతారు, అంతకు మించి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అంటే రియల్ టైంలో మనం అడగచ్చు. అంటే ఫ్రెషర్ గా సార్ చెప్పింది అయితే డన్ షూర్ గా మనం అది సరిపోతుంది. లేదు ఎక్స్పీరియన్స్డ్ గా 1 year ఎక్స్పీరియన్స్ పడితే శాలరీ పెరుగుతుంది కదా అని ఒక ఉద్దేశం ఉంటే డాన్ షూర్ గా మీరు అడిషనల్ స్కిల్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అడిషనల్ స్కిల్ మీన్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీన్స్ అక్కడ ఏవైతే ఫేసెస్ చేసి ఉంటామో ఇంటర్వ్యూలు అడిగే పాయింట్స్ మీరు ఇవే. ఎక్స్పీరియన్స్ పెట్టడం మీరు ఏం చేశారు, లాస్ట్ టైం మీరు కంపెనీలో ఏం చేశారు, ఏం వర్క్ చేశారు, అవే అడుగుతారు. అది నేను నేర్పిస్తాను. ఏం రియల్ టైంలో చేసి ఉంటాం, మనము ఏం చేయబోతుంటాము, వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఏ విధంగా అనలైజ్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఇవన్నీ మనము. ఇంకోటి ఏంటంటే అకౌంటెడ్ అన్న తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ అడుగుతారు, నేను బ్యాంకుకి వెళ్ళాను. అకౌంటెడ్ అయిన తర్వాత బ్యాంకుకి ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాంకులో ఏం జరుగుతుంది, డిపాజిట్స్ ఏంటి, ఆ చెక్ ఎలా రాయాలి, ఇవన్నీ మనకు తెలియాలి కదా. ఇవన్నీ తెలియాలి అకౌంటెంట్కి. ఇవన్నీ ఇవి కామన్గా ఉండాల్సిన స్కిల్స్. బ్యాంకుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కొక్క పెద్ద కంపెనీస్లో అయితే వెళ్ళము, మనము చిన్న కంపెనీస్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు దేనికైనా ఓకే అని చెప్పాలి. బ్యాంకుకి వెళ్తాం సార్ అని కూడా చెప్పాలి మనం, రైట్. ఇంకా లేడీస్కి అయితే ఉండదు, మ్యాక్సిమం పాయింట్స్ బ్యాంకుకి పంపించారు. ఈ టైమింగ్స్ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో కూడా 9:30 to 6:30 అలాగ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆడిట్ జరిగే సమయంలో మనకు మంత్ ఎండ్ ఇయర్ ఎండ్స్ టైంలో కొద్ది టైం అవ్వచ్చు. అలా కూడా కొన్ని ఉంటాయి అనమాట. ఇంకా మీకు బెనిఫిట్స్ అంటారా, బెనిఫిట్స్ అంటే ఇయర్లీ వన్స్ కానీ 6 months వన్స్ కానీ శాలరీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. మధ్యలో మీకు దసరాకు దీపావళికి బోనస్లు అనేవి ఉంటాయి. అంటే డిపెండెన్స్ మీ పర్ఫార్మెన్స్. అక్కడ మనం ఏంటి అంటే ఒక కంపెనీలోకి జాయిన్ అయ్యామంటే మన చేతులలో చాలా వరకు డబ్బులు ఉన్నట్టు. ఎంత కంపెనీ టోటల్ ప్రాఫిట్ లాస్ అంత అమౌంట్ మన దగ్గర పెడుతున్నాడు. ఒక్కొక్కసారి నేను బ్యాంక్లోకి వెళ్ళి డిపాజిట్ చేయమంటారు అమౌంట్. అలాంటి టైంలో మనం జాగ్రత్తగా చూసి వెళ్ళాలి. అంటే అమౌంట్తో మనం వెళ్తాం కాబట్టి. ఇవన్నీ ఎలాగుంటుందంటే ఒక్కొక్కసారి మన వాళ్ళని తీసుకున్నాంలే, ఎందుకులే అమౌంట్ డబ్బులతో పని అన్న వేళ కూడా ఆలోచిస్తారు ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు కూడా. ఎందుకంటే అకౌంటెంట్ అంటే మ్యాక్సిమం ఈ అమౌంట్తో డబ్బులతో వ్యవహారాలు కాబట్టి అలా కూడా థింక్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, అవి లోయర్ లెవెల్ కంపెనీస్లో ఉంటాయి. మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అకౌంటెంట్గా జాయిన్ అయ్యారంటే టాలీ ఇనిషియల్ స్టెప్, ఫస్ట్ స్టెప్ అంటాం. దాని తర్వాత మీకు SAP, ఒరాకిల్, డిఫరెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు SAP కంటే ముందు టాలీకి వెళ్ళండి నేను సజెస్ట్ చేస్తాను, అకౌంటెంట్ జాబ్కి వెళ్ళండి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ తెలిస్తే బేసిక్గా ఏం నడుస్తుంది, ఎలాగా చేయాలి, ఏం చేయాలి అనేది మనకి ఇక్కడ టోటల్ తెలిసిపోతుంది వర్క్. అప్పుడు దాని తర్వాత SAPకి వెళ్ళినప్పుడు SAPలో ఏం చేయాలి, మ్యాక్సిమం ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అక్కడ మనకు తెలిసిపోయే ఛాన్సెస్ ఎక్కువ % ఉంటాయి. కొన్ని వర్డ్స్ మనం వినుండం, రైట్. ఈ అకౌంటెంట్ వర్డ్స్ ఇవన్నీ మనం వినుండం కాబట్టి అక్కడ తెలిసిపోతుంది మనకు అకౌంటెంట్గా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, రిమైనింగ్ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. శ్రీహరి మీకండి, షకీర్ ఎనీ డౌట్స్? నో సార్. శ్రీహరి మీరు అడగండి, ఏమైనా డౌట్స్ ఏమో. వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకరు మాట్లాడండి. షకీర్ అడగండి. షకీర్ హలో, చెప్పండి. కదిరిలో వేరే చిట్ఫండ్ కంపెనీలో చేస్తున్నాను, కపిల్ చిట్స్ అని. అక్కడ అకౌంటెంట్ గానే చేస్తున్నాను సార్. నేను అప్పుడప్పుడు సార్ క్లాసెస్ మిస్ అయిపోతా ఉంటాను, వర్క్ టైమింగ్ వల్ల అందుబాటులో లేకపోవడం వల్ల క్లాస్ మిస్ అయిపోతా ఉంటాను సార్ది. కానీ సార్ మెటీరియల్ కదండి సార్, ఆ మెటీరియల్ చూస్తే క్లాస్ ఉన్నట్లే ఉంటుంది సార్. డైరెక్ట్ సింపుల్ మెథడ్ లో ప్లస్ యాజ్ ఇట్ ఈజ్ చార్ట్స్ అన్ని ఫంక్షన్ కీస్ చార్ట్స్ అన్ని సార్ ప్రొసీజర్ కాబట్టి మెటీరియల్ చాలా యూజిబిలిటీగా ఉంది సార్. ఓకే, హలో
సకీర్ ఓకే ఓకే డన్ సకీర్. ఇంకా నువ్వు ఒకవేళ అకౌంటెంట్ జాబ్స్ కి హైదరాబాద్ కి అలా వెళ్ళాలనుకుంటే రవితో అవును సార్. నువ్వు కాంటాక్ట్, ఓకేనా? ఆఫ్టర్ కోర్స్ అవును. కంప్లీషన్ ఇంకా ఓకే, కొంచెం ఓకే. బెటర్ ఫ్యూచర్ కావాలి, బెటర్ ఫ్యూచర్ అవును సార్. కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా? నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. యా ఓకే. శోభనా, ఎనీ డౌట్స్? లక్ష్మి, ఆదిలక్ష్మి, ఎనీ డౌట్స్? No, sir. క్లియర్? యా ఓకే గైస్, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ఓకే, సో థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ మీరు రావడం వల్ల చాలా వరకు బెనిఫిట్ అయ్యింది, చాలా వరకు రియల్ టైం సంబంధించి Sure. దాని తర్వాత మనకి మార్కెట్లో జాబ్స్ ఎలా అవైలబిలిటీలో ఉన్నాయి అవన్నీ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో కంపల్సరీగా ఆఫ్టర్ కంప్లీషన్, కోర్స్ కంప్లీషన్ ఐ థింక్ ఒక 1 వీక్ ఆర్ 10 days లో కంప్లీట్ అవుతుంది. మీ నెంబర్ నేను షేర్ చేస్తాను, మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. ఒకసారి మీరు కూడా వాళ్ళతో ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి. ఎవరికైతే జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళు కంపల్సరీ మీకు కాల్ చేస్తారు. మీకు చేతనైనంత వరకు మీరు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి కంపల్సరీగా. సో హైదరాబాద్ లో మీకు మీ క్లయింట్స్ తెలిసి, మీ క్లయింట్స్ మీకు ఎంత అవసరం నీడ్ ఉంటుందో అకౌంటెంట్ జాబ్స్ కానీ, టాలీ ఆపరేటర్స్ కానీ, లైక్ జూనియర్ అకౌంటెంట్ కానీ, ఏవైనా కానివ్వండి, ఏమున్నా కూడా మీరు గ్రూప్ లో వేస్తా ఉనండి కంపల్సరీగా, ఓకేనా? యా యా థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. యా థ్యాంక్ యూ. ఓకే గైస్, డన్. ఓకే Thank you, గైస్, thank you, sir. సో మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి హెచ్ఆర్ లైక్ అయినా రవి. ఎవరైనా ఇమీడియట్ గా మంచిగా కోర్స్ అనేది నేర్చుకొని మీరు ఒకవేళ హైదరాబాద్ లో జాబ్ చేయాలనుకుంటే ఆయన నెంబర్ నేను ఇస్తాను, ఒకసారి వెళ్ళి మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ గైస్. Thank you, sir.